ఒకటి సీఎం రమేష్ గారు స్పెషల్ ఫ్లైట్ వీళ్ళు వెళ్ళారు. ఆయన భారతీయ జనతా పార్టీ ఇప్పటిదానికి బీజేపీ పార్టీలోకి ఎందుకు పోయినట్టు, తెలుగుదేశంలో ఉండకుండా తెలుగుదేశం నుంచి వదిలేసి బీజేపీకి ఎందుకు పోయినట్టు, వీళ్ళు తెలగరాయబారం రాజకీయాలు ఎందుకు? మీకు ఇక్కడ నాకు తెలిసింది చెప్తా, నిజమో కాదో తెలియదు, నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది స్పెషల్ ఫ్లైట్స్ ఓన్ ఫ్లైట్స్ ఉన్నవాళ్ళు, చాలామంది సెలబ్రిటీస్కి ఓన్ ఫ్లైట్స్ ఉన్నాయి. నాకు తెలిసింది ఒకటే, కృష్ణపట్నం పోర్టుడు, ఈ సీఎం రమేష్ ఫ్లైట్లు, నెక్స్ట్ కొంతమంది 4-5 జీవీకే ఫ్లైట్లు, ఇవన్నీ సర్వసాధారణం. ఒక నిమిషం సార్, ఒక నిమిషం ఉంటాయి. వాళ్ళకున్న ఫ్లైట్స్ని వాళ్ళ టూర్స్ ఉన్న టైం కాకుండా మిగతా టైంలో రెంట్కి ఇస్తూ ఉంటారు. అది ఎవరైనా వాడుకుంటారుగా, రెంట్కి తీసుకొని ఉండొచ్చు, తప్పేంది? సీఎం రమేష్ ఇప్పుడు రెంట్లకి తిప్పుకొని బతుకులో ఉన్నాడా, లేకపోతే లోకేష్ ఏమైనా రెంట్ కట్టే అంత స్థాయిలో ఉన్నాడా? ఇవి ఆలోచించవలసిన విషయాలు. ఫ్లైట్స్ చాలా మంది ఒట్టిగా అట్లా పార్క్ చేసి పెట్టారు సార్, వాటిని తిప్పుతూ ఉంటారు వాళ్ళకి అవసరం ఉన్న టైంలో తప్ప. నేను ఆ బిజినెస్ చేసిన ఉండే నాకు తెలుసు, నా సంగతి తెలుసు. అదే కాబట్టి ఆయన సీఎం రమేష్ ఇచ్చాడని ఎందుకు అనుకోవాలి, వాళ్ళు బిజినెస్ లో భాగంగా తీసుకొచ్చి ఉన్నారని ఎందుకు అనుకోలేము? ఇవన్నీ వాళ్ళ బదులు మీరే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. పాసిబిలిటీ చెప్తున్నాను నేను, ప్రాబిలిటీ గురించి మాట్లాడు. ప్రాబిలిటీలు పాసిబిలిటీలు అన్నీ ఉంటాయి. మార్కెట్లో మీకు ముందుంటుండగా వెళ్ళి జీవీకే మాల్కి వెళ్ళి ఎందుకు కొంటున్నారంటే దానికి సమాధానం మీరే చెప్పాలి. రిలయన్స్ మాల్ పక్కన ఉండగా జీవీకే ఎందుకు వెళ్ళారంటే ఎవడ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకుంటాయి. అవన్నీ కాదు సార్, ఇవన్నీ మీ పర్సెప్షన్ ఏంటి? పర్సెప్షన్ ఈజ్ వెరీ క్లియర్. అవసరానికి అందొచ్చిన ప్రతి ఒక్కరిని అలా వాడుకుంటున్నారు. లేకపోతే సీఎం రమేష్ ఎబిలిటీకి 2 సార్లు రాజ్యసభ ఇచ్చారంటేనే అర్థం అవ్వాలి. రాజ్యసభ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళందరినీ కాదని సీఎం చంద్రబాబు నాయుడు గారినే కాదని పోయాడంటేనే అర్థం అవ్వాలి అందరికి. ఇలాంటి దిక్కుమాల రాజకీయాలన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా మనం విశ్లేషించకుండా పోయిన తర్వాత కూడా మళ్ళీ ఫ్లైట్ ఇచ్చాడంటే అర్థం చేసుకోవాలి. ఇవన్నీ తెలిసి కూడా 5 లక్షల రూపాయలు ఉంటుంది ఛార్జ్ ఇక్కడి నుంచి అక్కడికి. అది కూడా కక్కుర్తి పడతాడు నాటికంటే. వీళ్ళు ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు, ఎంత బిజినెస్లు చేస్తూ లోకైతే 5 లక్షలు బిజినెస్ చేసేసి స్థాయి అనుకుని నేను ప్రశ్నించాను. ఒక్క దగ్గర 5 లక్షలు నేను జనరల్ గా చెప్తున్నాను సార్, జనరల్ గానే సమానం చెప్తున్నా. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఈ పీకే వచ్చాడు, ఆ పీకే పరిస్థితి ఏంటి? మరి ఇద్దరు పీక్ పందిరేసేవాళ్ళు. నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే పవన్ కళ్యాణ్ ని లేకుండా కూడా పోదామా అనే ఆలోచన ఏమన్నా టీడీపీ చేస్తుందా? చంద్రబాబు నాయుడు గారి సీఎం అని లోకేష్ గారు మాట్లాడడం, ఇవన్నీ చూస్తే ఈ రోజు ప్రశాంత్ కిషోర్ తీసుకురావడం. మీరు పోయిపోయి నాతోనే మాట్లాడిస్తే నేనేం చెప్పాలి సార్? నేను బూత్ ఎల్లారకు ముందే చెప్పిన వీళ్ళిద్దరు ఎలక్షన్ దాకా ఉంటే పెద్ద ప్రపంచం ఎంతనే. ఇంకా మీరు ఆదిలోనే అంశపాద ఎగరేసేస్తే నేనేం చెప్పలే. చాలా టైం ఉంది, 2 రోజుల్లో అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. ఏమొస్తాయి? ప్రశాంత్ కిషోర్ ఈజ్ అన్ ఆర్గనైటెడ్ అండ్ జనరేటెడ్ ఫ్రమ్ బీజేపీ. నరేంద్ర మోడీ గారి ప్రస్థానం నుంచి ఆవిర్భవించిన ఒక అంకురార్పణం ఇది. ఇది ఎక్కడ ఎలా వీలైతే అలా సద్వినియోగపరచబడుతున్న వ్యక్తి. అర్థమవుతుందా? ఈ సద్వినియోగం దుర్వినియోగం అనే కాన్సెప్ట్లో సద్వినియోగపరచబడుతున్న వ్యక్తిని ఎవడి కోసం అన్నది క్లియర్. ఇన్స్ట్రుమెంట్ 1 పవన్ కళ్యాణ్ ఎంతవరకు మెటీరియలిస్టిక్గా ఉంది అన్న దగ్గర ఇటు తిరిగి అటు తిరిగి నువ్వు లేక నేను లేను, నేను లేక నేను లేను అన్న దగ్గర మళ్ళీ అగైన్ లోకేష్ అనే స్టేట్మెంట్తోనే నేనే నీకు దిక్కు అన్నది అర్థమవుతుంది. దాని పర్యవసనాలు మొత్తం ఆయనకున్న ఓటు బ్యాంక్ పర్యవసానంగా చూసుకుంటే అవన్నీ డిఫరెంట్ వైబ్రేషన్స్ నిన్నటి నుంచి మొన్నటి నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ఇన్స్టెంట్ అండ్ రియాక్టివ్ మోడ్లో ఈ ప్రశాంత్కి ఒరిజినల్ పీకెన్ ప్లాన్ చేస్తే అర్థం చేసుకోవాలి. అంతకన్నా ఇంకేముంది? రైట్, చూద్దాం అయితే.